ఎలా మారితే షుగర్ పోతుంది, ఎలా తినాలి, ఎలా వండుకోవాలి, ఏ ఆహారాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి, వ్యాయామాలు ఎలా ఉపయోగపడతాయి, మరి ఏ పండ్లు తినొచ్చు, మందులు ఎట్లా తగ్గించుకోవాలి, మరి ఉప్పుకి షుగర్కు ఉన్న సంబంధం ఏమిటి, మానసిక ఒత్తిడికి మరి ఇట్లాంటి వాటన్నిటికీ ఉండే సంబంధాలు ఏమిటి, ఇవన్నీ మనము జీవన విధానం గురించి తెలుసుకోబోతున్నాం. ఇక లేని వారికి షుగర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇట్లాంటి వాటి పట్ల అవగాహన మీకు చాలా స్పష్టంగా వస్తుంది. ఇన్ని ఎపిసోడ్స్లో చెప్పాలండి, 2 నెలలు వినాలా మేము షుగర్ వ్యాధి గురించి అవగాహన కలగాలంటే అని మీకు సందేహం కలగచ్చు. నేను 2 ఎపిసోడ్స్లో కూడా చెప్పగలుగుతా, ఈ 34 ఎపిసోడ్స్లో చెప్పాల్సిన దాన్ని. కాకపోతే మీరు ఏం మారుతారు, ఊరికే ఏదో బాగా చెప్పారండి అనిపిస్తుంది అంతే. కొన్ని లెక్కలు తెలుస్తాయి, కొన్ని ఇదిగో ఇందుకు వస్తున్నదని కారణాలు చెప్పచ్చు, ఇట్లా తింటే పోతుందని టైం టేబుల్ చెప్పేయచ్చు, అంతే. మీలో పరివర్తన రాదు. అందుకని మీకు అవగాహన కావాలి. అవగాహన లోపం వల్లే రోగాలు ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు. అలాంటి అవగాహన ప్రతి విషయంలో కలగాలి. మనలో మార్పు రావాలంటే సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఇదిగో ఇందుకు తప్పిది, ఇది ఒప్పు, ఎందుకు ఒప్పు తెలియాలి. మళ్ళా ప్రతిదాన్ని మనం అట్లా అర్థం చేసుకుంటూ అనుమానాలు మీకు రాకుండా, నేనేదో నా దావని చెప్పుకెళ్ళిపోతున్నాను అనుకోండి, మీకు బోల్డ్ అనుమానాలు వస్తాయి, నేనేటో దొరకను అనుమాన రాహిత్యం చేసుకోవడానికి. మరి అలాంటప్పుడు మీకు అంత కన్ఫ్యూజన్ చేసేసి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు అన్ని తప్పులు చేస్తారు. అందుకని ఎక్కడా తప్పులు చేయకుండా మన ఇంట్లో మనం అనుమానాలు లేకుండా సరిగా ఆచరించడానికి అవగాహన కలిగించే కార్యక్రమం కొరకు ఇన్ని ఎపిసోడ్స్లో డీటెయిల్డ్గా చెప్పబోతున్నాం. ఎందుకు షుగర్ వ్యాధి గురించి ఇంత వివరణగా ముందు ఒక అరగంట సేపు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే, ప్రపంచాన్ని ఏడిపిస్తున్న పెద్ద సమస్య షుగర్ వ్యాధి సమస్య. మరి అలాంటి దాని గురించి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు మానకుండా ఈ 2 నెలల పాటు మా టీవీని అరగంట సేపు మిస్ కాకుండా చూసి మీ ఇంట్లో మీ షుగర్ వ్యాధిని మీరు పోగొట్టుకునేటట్టు మేము జీవన విధానాన్ని తెలియజేయబోతున్నాం. ఏది ఉత్తొత్త మాట మేము చెప్పటం లేదు, ఆచరించి అనుభవించిన వాటిని చెప్తున్నాం. ఎంతోమందికి మేము చెప్పే విషయాల పట్ల నమ్మకం కలగకపోవచ్చు. కారణం లోకం ఎవరిని నమ్మలేని విధంగా ఉన్నది ఈరోజు. అందుకని అందరి వలె నన్ను లెక్క కడతారు, సహజం. ఎందుకంటే అందరూ మోసం చేస్తున్నారు కాబట్టి అట్లా. మరి నేను ఏ రకంగా మోసం చేస్తున్నానేమో, ఈయనన్నీ తగ్గిపోతాయి అని చెప్పేస్తున్నాడు అనుకుని మీరు అలా భావించవచ్చు. సత్యం ఎప్పటికైనా నిదానంగానే తెలుస్తుంది కదా. మరి 1.5-2 సంవత్సరాల పైనుంచి మీరు మా టీవీలో మేము చెప్పే వింటున్నారుగా. మరి ఎంత పెద్ద సమస్యలను ఎంత సింపుల్గా, ఎంత తక్కువ ఖర్చులో మనం తగ్గించుకోగలుగుతున్నామో, మన ఆరోగ్యాన్ని మన చేతులతో మనం ఎంత సింపుల్గా బాగు చేసుకోగలుగుతున్నామో మీకు ఇంత బాగా అర్థమయ్యే ఉంటుంది. అందుచేత దయ ఉంచి మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవడానికి కాస్త శ్రద్ధ పెట్టి ఒక్క అరగంట సమయాన్ని ఈ 2 నెలలు మానకుండా గనక మీరు మీ పిల్లలను కూడా మిస్ కాకుండా వినిపించండి ఈ కార్యక్రమాలు. ఎందుకంటే 25వ సంవత్సరానికి 24వ సంవత్సరానికి సగటు ఆంధ్రుడికి షుగర్ వచ్చేస్తున్నది అంటే మరి వాళ్ళు వినకపోతే ఇంకెవరు ఉంటారు? ఫౌండేషన్ అక్కడే పడుతున్నది. అందుకని పిల్లలు పెద్దలు అందరూ కలిసి మీరందరూ చక్కగా వినే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, తదుపరి కార్యక్రమంలో మనందరం చెప్పుకోబోయేది మన ఇంధనం ఏది అనే అంశాన్ని తెలుసుకోబోతున్నాం. వాహనం నడవాలంటే ఏదో డీజిలో పెట్రోలో ఇంధనం, మరి ఈ శరీరం అనే వాహనం నడవటానికి ఇంధనం ఏది, అది ఎలా తయారవుతుంది అనేది తెలుసుకుందామని ఆశిస్తూ అందరికీ సెలవు. నమస్కారం.